తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి దూసుకుపోతున్నారు. 4 జిల్లాలలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ ఎంపీలు బీజేపీ వారే కావడంతో ఆయనకు బీజేపీ శ్రేణుల నుంచి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. ఇప్పటికే అంజిరెడ్డి బీజేపీ ప్రజాప్రతినిధులను కలిసి అందరినీ ఆయన అభ్యర్థించారు. తన ఎన్నిక ద్వారా వచ్చే రోజుల్లో బీజేపీ తెలంగాణలో బలపడుతుందని అంజిరెడ్డి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి కార్యకర్త ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన గెలుపు కోసం పనిచేయాలని ఆయన కోరుతున్నారు. ఇప్పటికే గ్రాడ్యుయేట్స్ లో బీజేపీకి సానుకూలత ఉందని, అది ఓట్ల రూపంలో తనకు కలిసి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తన గెలుపు కోసం పార్టీ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు అంజిరెడ్డి. ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆయన తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మొత్తానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో తనకే పట్టం కట్టాలని చెప్పేసి అంజిరెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సో ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించడానికి, ఆయనకు బీజేపీ నేతలు సపోర్ట్ చేయడానికి ఎలాంటి బలాబలాలు ఉన్నాయి? ఉమా, ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు సంబంధించి ఇప్పటికే బీజేపీ పార్టీ 3 వారాల కిందటే తమ యొక్క అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ప్రధానంగా 2 టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, అదేవిధంగా ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరగవలసినటువంటి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ అంటే షెడ్యూల్ రాకముందే బీజేపీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రధానంగా మన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అయితే చూసుకున్నట్టయితే ఉమ్మడి జిల్లాల వారీగా ఈ యొక్క అదేవిధంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఇటు మెదక్, కరీంనగర్ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డిని ఇప్పటికే అంజిరెడ్డిని బీజేపీ అధిష్టానం ఆయనను ఖరారు చేసింది. ఆయన ఇప్పటికే బీజేపీ ఏదైతే నాయకులు కార్యకర్తలతో కలిసి ఇప్పటికే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా బీజేపీకి ఇప్పటికే అనుకూలంగా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు అపూర్వ స్వాగతం పలుకుతున్నారని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు 14 నెలలుగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఈ 2 పార్టీలు కూడా నిరుద్యోగులను, ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ను మోసం చేశాయని చెప్పి కూడా ఇటు అంజిరెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్లో ప్రజల్లో ఎప్పటికీ కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రస్తుతం కూడా చాలా వరకు కూడా కొన్ని కాలేజీలకు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యంగా ఏదైతే ల్యాబ్ ఎక్విప్మెంట్ కావచ్చు, జూనియర్ కళాశాలలకు, డిగ్రీ కళాశాలలకు, అదేవిధంగా కొన్ని మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఇట్లాంటి సేవా కార్యక్రమాలతో అంజిరెడ్డి ప్రజల్లో ఉంటా ఉన్నాడు. దీనికి తోడు బీజేపీ కూడా ఆయనను ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించడంతో సో ఇక ఆయన గెలుపు నల్లేరు మీద నడకే అని చెప్పి పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఏ నియోజకవర్గం 4 జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు గ్రాడ్యుయేట్స్ నుంచి మంచి స్పందన వస్తుందని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఏవైతే ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, చాలా వరకు గ్రాడ్యుయేట్స్ను మోసం చేశాయి. ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి గత బీఆర్ఎస్ సర్కార్ కావచ్చు, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి చెప్పిన మాట కావచ్చు. సో ఇవన్నీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు నిరుద్యోగులను. అదేవిధంగా జాబ్ల విషయంలో కానివచ్చు, అదేవిధంగా ప్రైవేట్ జాబుల్లో జాబ్ సెక్యూరిటీల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు నిరుద్యోగులను గాలికి వదిలేశాయని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఇటు ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, అదేవిధంగా ఇటు అవుట్సోర్సింగ్ జాబ్స్లో కావచ్చు, ముఖ్యంగా జాబ్ సెక్యూరిటీ, జాబ్ భద్రత అనేది లేదు అని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. తనలాంటి వారు ఖచ్చితంగా పెద్దల సభలోకి వెళితే వారి యొక్క ప్రశ్నించే గొంతుకగా తాను ఉంటానని చెప్పి కూడా ఆయన ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన స్పష్టంగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే చట్టాలు, అట్లాంటి వారికి చట్టాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఆయా వర్గాలకు మేలు జరుగుతుందని చెప్పి కూడా ఆయన చెప్తా ఉన్నారు. ఇప్పటికే ఆయన ఏ ఉమ్మడి జిల్లాలకు వెళ్ళినా కూడా అక్కడి నుంచి గ్రాడ్యుయేట్స్ నుంచి మంచి స్పందన వస్తూ ఉంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే ఆ 4 జిల్లాలకు సంబంధించి బీజేపీ ఎంపీలే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెదక్ ఎంపీగా రఘునందన్ రావు ఉన్నారు. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇటు కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి బండి సంజయ్ ఉన్నారు. ఇటు ఆదిలాబాద్ నుంచి నగేష్ ఉన్నారు. సో ఈ 4 జిల్లాల్లో భాగంగా ఇప్పటికే బీజేపీకి ఉన్న 8 ఎమ్మెల్యేలు దాదాపు ఒక గోషామహల్ మినహా మిగిలిన 7 కూడా
ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తూ ఉన్నారు. ఇప్పటికే పార్టీ నేతలందరినీ కూడా కలుపుకొని ఆయన ప్రచారంలో దూసుకువెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రకటించింది మొదటి రోజు నుంచి కూడా ఆయన గ్రాడ్యుయేట్స్ను కలుస్తూ విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. మరొక తోడు దానికి తోడు ఇప్పటికే వాల్ రైటింగ్ పోస్టర్లతో బీజేపీ ఖచ్చితంగా గ్రాడ్యుయేట్స్కి అండగా ఉంటుంది, ఇటు నిరుద్యోగులకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా భావిస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ పట్ల ఇప్పటికే గ్రాడ్యుయేట్స్లో ఒక అంటే మార్పు వచ్చింది. ఖచ్చితంగా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా అని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇటు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు అభ్యర్థులు కూడా కరువయ్యారని చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇటు బీఆర్ఎస్ పార్టీ అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఇప్పటికే పార్టీలో ఏదైతే అంటే ఈ 4 ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఏదైతే అంతర్గత సమస్యలు ఉన్నాయో సో అవన్నింటినీ పరిష్కరించుకొని అక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి ఇప్పటికే వాళ్ళందరితోటి కూడా ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు. ఇక ఏదైతే అంటే వచ్చే నెలలో జరగబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయో ఫిబ్రవరి 27వ తేదీన ఎలక్షన్ జరగబోతా ఉంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్ను కలిసే విధంగా కూడా ఒక కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా ఇప్పటికే పార్టీలో చర్చ కూడా జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే అభ్యర్థిగా ఉన్నటువంటి అంజిరెడ్డి కూడా 4 జిల్లాల ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కావచ్చు, బీజేపీ శ్రేణులను కావచ్చు, బీజేపీ ఇన్ఛార్జీలను కావచ్చు, వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఏకతాటిపైకి తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ప్రచారంలోకి వెళ్తా ఉన్నారు. బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమిటి, సో నిరుద్యోగులకు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది అనే అంశాలన్నింటినీ కూడా ఇప్పటికే నిరుద్యోగులకు తీసుకుని వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉందో సో దీనిపై బీజేపీ జెండా ఎగరవేస్తామని చెప్పి అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, అలాగే ఇప్పటికే 4 ఎంపీలు ఉన్నటువంటి నియోజక పరిధిలో ఉన్నటువంటి ఎంపీల రెస్పాన్స్ ఉంది. అలాగే బీజేపీ నుంచి ఆయనకు ఎలాంటి రెస్పాన్స్ ఉంది? ఇప్పటికే ఈ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి 4 ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీకి చెందిన వారే సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. ఈ 4 ఉమ్మడి జిల్లాల నుంచే 7 ఎమ్మెల్యేలు కూడా ఉండడంతో సో అది ఆయనకు కలిసి వచ్చే అంశంగా కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికే బీజేపీ పార్టీ పట్ల ఇటు యువకులు కావచ్చు, ఇటు గ్రాడ్యుయేట్స్ పూర్తయిన వారు కావచ్చు, విద్యావంతులు మేధావులు కావచ్చు బీజేపీ పార్టీ వైపు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ పరిపాలన చూశారు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల పేరు కొట్లాట తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఆ నియామకాల విషయంలో అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళను నియంతృత్వం అని విమర్శించినటువంటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా గత ఏడాది దాటిపోయింది. ఇప్పటికే ఈ ఏడాది కాలంలో కూడా నిరుద్యోగులను కానీ అదేవిధంగా ఇటు గ్రాడ్యుయేట్స్ని కానీ ఎక్కడా కూడా పట్టించుకున్న పాపాన పోలేదని చెప్పి ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 4 ఎంపీలు సిట్టింగ్ ఎంపీలుగా ఉన్నారు. సో ఇప్పటికే ఈ సిట్టింగ్ ఎంపీలు కూడా తరచుగా కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. బీజేపీ ఇచ్చినటువంటి హామీలను కూడా ఒక్కొక్కటి కూడా నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. నిజామాబాద్లో మనం చూసాం పసుపు బోర్డు కావచ్చు, అదేవిధంగా ఇటు కరీంనగర్లో ఎంపీ బండి సంజయ్ కావచ్చు. సో ఇట్లా ఎంపీలందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రజలతో విస్తృతంగా తిరుగుతూ ఉన్నారు కాబట్టి అవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా కూడా అంజిరెడ్డి భావిస్తూ ఉన్నారు. సో ఆయన కూడా మొదటి నుంచి కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో ఆయన శ్రీమతి కూడా ఇప్పటికే బీజేపీ పార్టీలో జిల్లా అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా అంజిరెడ్డి భావిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఆయన విజయం సాధిస్తామని చెప్పేసి ఆయన అయితే ధీమా అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఏవైతే ఇప్పటికే కొన్ని అంతర్గత కలహాలు ఉన్నాయో అవన్నింటినీ కూడా ఇప్పటికే సార్ట్అవుట్ చేసుకున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఏ పార్టీ కూడా అభ్యర్థులను ప్రకటించలేదు, కానీ 3 వారాల కిందట ఇప్పటికే బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థులను కూడా ప్రకటించింది కాబట్టి సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశాలుగా అంజిరెడ్డి భావిస్తూ ఉన్నారు. ప్రచారంలో అయితే అంజిరెడ్డి దూసుకువెళ్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలే ఉన్నాయని చెప్పేసి కూడా ఆయనకు ఆ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ ఆయనతో చెప్తా ఉన్నారని చెప్పి కూడా అంజిరెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే ఈ ఉమ్మడి 4 జిల్లాల్లో ఇప్పటికే ఆయన ఆ జిల్లాల్లో పలు మీటింగ్లు కూడా కార్యకర్తలతో కావచ్చు, అదేవిధంగా పార్టీ ముఖ్య నేతలతో కావచ్చు పలు మీటింగ్స్ కూడా ఏర్పాటు చేశాడని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఈ మీటింగ్ల ద్వారా ఇప్పటికే
పార్టీ ఏదైతే గ్రౌండ్ లెవెల్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బీజేపీ పట్ల గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పి కూడా సో బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు బీజేపీ కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలను అమలు చూసి గ్రాడ్యుయేట్స్ కానివచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు కావచ్చు, వీళ్ళందరూ కూడా బీజేపీ వైపు చూస్తూ ఉన్నారని చెప్పి కూడా బీజేపీ నేతలు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉమ్మడి 4 జిల్లాలకు సంబంధించి ఖచ్చితంగా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని చెప్పి కూడా అంజిరెడ్డి అయితే ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది.